హాయ్ చిల్డ్రన్, ఈరోజు మనం దోస్త్ కి పోషాక్ అనే లెసన్ నేర్చుకుందాం. దోస్త్ అంటే ఫ్రెండ్ అనమాట, మిత్ర. దోస్త్ కి పోషాక్, పోషాక్ అంటే డ్రెస్. ఓకే, సో దోస్త్ కి పోషాక్ అంటే ఫ్రెండ్ యొక్క డ్రెస్ అనమాట. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, కా అన్నా కానీ, కీ అన్నా కానీ, లేదా కే అన్నా కానీ యొక్క అని మీనింగ్ వస్తుంది, ఆఫ్. మరి ఏ సందర్భంలో కీ వాడాలి, ఏ సందర్భంలో కా వాడాలి, ఏ సందర్భంలో కే వాడాలి, ఈ మూడింటి యొక్క మీనింగ్ సేమ్. మరి ఇక్కడ కీ అని వాడారు. కీ అని ఎందుకు వాడారంటే, ఇది సబ్జెక్ట్ కదా, ఇది ఆబ్జెక్ట్. ఇది ఎస్పెషలీ పేరెంట్స్కి అర్థమవుతుంది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనమాట. హిందీలో ఏంటంటే, ఇక్కడ ఏదైతే సహాయక, సో దీన్ని పొసెషన్ వర్డ్స్ అంటారు అనమాట హిందీలో. సో పొసెషన్ వర్డ్స్ అంటారు అనమాట వీటిని. ఈ పొసెషన్ వర్డ్స్ ఇక్కడ ఏముంటుంది, కా కానీ, కీ కానీ, కే కానీ, ఇవి మొత్తం ఒకటే అర్థాన్ని తెలియజేస్తాయి, అది ఆఫ్, యొక్క. సో దోస్త్ కి పోషాక్ అంటే దోస్త్ యొక్క డ్రెస్, పోషాక్. మరి ఇక్కడ కా ఎందుకు వాడకూడదు అంటే, దోస్త్ అన్న దాని మీద కాదు డిపెండ్ అవుతుంది, ఇక్కడ పోషాక్ అన్న దాని మీద డిపెండ్ అవుతూ మనం కా కానీ, కీ కానీ వాడాలి. పోషాక్ అంటే డ్రెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సింగులర్ కాబట్టి మనం కా కానీ లేదా కీ కానీ వాడాలి. మస్కులైన్ జెండర్ వస్తే మాత్రం కా వాడాలి. ఫెమినైన్ జెండర్ వస్తే మాత్రం కీ వాడాలి. అంటే పుల్లింగం వస్తే కా వాడాలి, స్త్రీలింగం అయితే కీ వాడాలి. ఇక్కడ పోషాక్ అనేది స్త్రీలింగం కాబట్టి, స్త్రీలింగం అనమాట. హిందీలో డ్రెస్ అనేది, పోషాక్ అనేది స్త్రీలింగం కాబట్టి దీనికి కీ అన్నది వాడతాం అన్నమాట. సో మరి ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఏంటి, మరి ఒకవేళ పోషాక్ కనుక పుల్లింగం కనుక అయి ఉంటే ఇక్కడ అది ఏమై ఉండేది, పుల్లింగం కనుక అయి ఉంటే ఇలా రాసేవాళ్ళు, దోస్త్ కా పోషాక్, ఇలా రాసి ఉండేవాళ్ళు. కానీ ఇది స్త్రీలింగం కాబట్టి దీన్ని దోస్త్ కి పోషాక్ అని రాశారనమాట. ఓకే, నెక్స్ట్ ఒకవేళ సరే, దీని గురించి ఇంకా క్లియర్గా ఒక లెసన్ చేస్తాను నేను, ఆ లెసన్లో మీరు చూడవచ్చు. ఇది మనకి ప్రస్తుతానికి ఇంతవరకు చాలు. ఓకే, సరే ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. ఒకసారి నసీరుద్దీన్ అనే అతను అప్నే బహుత్ పురానే దోస్త్, అతని యొక్క చాలా పాత దోస్త్, ఫ్రెండ్ అయిన జమాల్ సాహబ్సే మిలే. జమాల్ సాహబ్తో కలిశారనమాట, కలిశారు. ఇక్కడ చూడండి, మిలా అంటే ఏంటి, కలిశాడు. మరి మిలే అని ఎందుకు వాడారు? మిలే అంటే దాని అర్థం కలిశారు. అంటే గౌరవ సూచకంగా మాట్లాడేటప్పుడు మనం బహువచనానికి సంబంధించిన క్రియని వాడతాం అన్నమాట కదా. తెలుగులో కూడా అంటారు కదా పెద్దవాళ్ళు, మా తాతగారు వచ్చాడు అనం, వచ్చారు అంటాం. అక్కడ సింగులరే ఉన్నా కానీ బహువచనం ఎందుకు వాడతామంటే గౌరవ సూచకంగా వాడతాం. అలాగే ఇక్కడ నసీరుద్దీన్ అన్న ఆయనకి గౌరవిస్తూ కలిశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అనమాట. अपने पुराने दोस्त से
మిల్కర్ అతని యొక్క కాదు వారి యొక్క అనాలి యాక్చువల్లీ అప్నే పురాణే దోస్త్ సే వారి యొక్క పాత మిత్రులతో మిల్కర్ అంటే కలిసి వారు బడే ఖుష్ హుయే చాలా సంతోషించారు. కుచ్ దేర్ గప్షప్ కర్నే కే బాద్ కొంచెం సేపు కుచ్ దేర్ అంటే ఫర్ సమ్ టైమ్, గప్షప్ అంటే ముచ్చట్లో చిట్చాట్ అనమాట. కర్నే కే బాద్ అంటే ముచ్చట్లో పెట్టుకున్న తర్వాత ఉన్హోనే కహా వారు అన్నారు చలో దోస్త్ పద మిత్రుడా మొహల్లే మే గుమాయే మొహల్లాలో అంటే స్ట్రీట్ అనమాట, మొహల్లా అంటే స్ట్రీట్ అనమాట, వీధి లేదా కాలనీ. గుమాయే తిరిగేసి వద్దాం అలాగా అని చెప్పేసి అన్నారనమాట. సో నసీరుద్దీన్ సాబ్ ఏమన్నారు, ఇప్పుడు జమాల్ సాబ్ని పద మనం స్ట్రీట్లోకి వెళ్ళి అలాగే తిరిగేసి వద్దాం అని చెప్పేసి అన్నారు. జమాల్ సాబ్నే జానే సే మనా కర్ దియా. జమాల్ సాబ్ ఏమన్నారంటే వద్దొద్దులే అని చెప్పేసి వెళ్ళడానికి వద్దులే అని చెప్పేసి వద్దని చెప్పారు. మనా కర్నా అంటే వద్దని చెప్పడం అనమాట. ఔర్ కహా మరియు చెప్పారు అప్ని ఇస్ మామూలీ సి పోషాక్ మే అప్ని అంటే నా యొక్క ఇస్ మామూలీ సి పోషాక్ ఈ యొక్క సాధారణ డ్రెస్లో నేను లోగోं से नहीं मिल सकता ప్రజలతో కలవలేను అని చెప్పేసి అన్నారనమాట. నసీరుద్దీన్నే కహా నసీరుద్దీన్ అన్నారు బస్ ఇత్నీ సి బాత్ ఓ ఇంతేనా ఇదేనా విషయం. నసీరుద్దీన్ తురంత్ వెంటనే ఉన్కే లియే ఆయన గారి కోసం అప్ని ఏక్ బడ్కీలి అతని యొక్క ఒక బడ్కీలి అంటే మెరుస్తున్నటువంటి, బడ్కీలి అంటే విత్ ఫుల్ ఆఫ్ బ్రైట్నెస్ అనమాట, అంటే కలర్ఫుల్ అనమాట. అచ్కన్ అంటే జాకెట్ లేదా ఓవర్ కోట్ అంటారనమాట. నికాల్కర్ తీసుకుని వచ్చారు. ఔర్ కహా మరియు అన్నారు ఇసే పెహన్లో దీన్ని ధరించండి. దీనిలో తుమ్ ఖూబ్ అచ్చే లగోగే దీనిలో నువ్వు చాలా మంచిగా అనిపిస్తావు. సబ్ దేఖ్తే రహ జాయేంగే అందరూ చూస్తూ ఉండిపోతారు అలాగే. బంటన్కర్ అంటే ఆ వస్త్రాలు ధరించుకుని దోనో బంటన్కర్ అంటే ఆఫ్టర్ డ్రెస్డ్ అప్ అనమాట, ధరించుకుని దోనో घूमने నిక్లే బయటికి తిరగడానికి వెళ్ళారు. దోస్త్ కో లేకర్ నసీరుద్దీన్ పడోసికే గర్ గయే ఆ యొక్క మిత్రుని తీసుకుని నసీరుద్దీన్ తన యొక్క పడోసి అంటే నైబర్ యొక్క ఇంటికి వెళ్ళారు. నసీరుద్దీన్ నే పడోసీ సే కహా నసీరుద్దీన్ పడోసీస్ అన్నారు అంటే వాళ్ళ నైబర్తో అన్నాడు ఏ హై వీరున్నారు మేరే ఖాస్ దోస్త్ నా యొక్క చాలా ఇంపార్టెంట్, ఖాస్ అంటే ఇంపార్టెంట్ స్పెషల్ అన్నమాట, ఖాస్ అంటే స్పెషల్. జమాల్ సాహబ్ ఇంపార్టెంట్ స్పెషల్ మిత్రుడైన జమాల్ సాహబ్ గారు. ఆజ్ కై సాలోం బాద్ ఇన్సే ములాఖాత్ హుయి హై ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత కై సాలోం బాద్ అంటే అనేక సాలోం బాద్ సంవత్సరాల తర్వాత ఇన్సే వీరితో ములాఖాత్ హుయి హై అంటే కలుసుకోవటం జరిగింది. वैसे जो आजकल इन्होंने पहन रखी है वह मेरी है. సో వైసే అంటే బై ద వే అని చెప్పానమాట. దాని అర్థం అంటే సరే కానీ జో ఆజ్కల్ ఇన్హోనే పెహన్ రఖీ హై
ఈయన ఏదైతే ఆ ఓవర్ కోట్ వేసుకుని ఉన్నారో వా మేరీ హై, అది నాది అని చెప్పేసి చెప్పాడనమాట. యా సున్కర్ చూడండి ఇక్కడ ఈయన నసీరుద్దీన్, ఓకే, ఈయన జమాల్ సాబ్. ఇప్పుడు ఎల్లో అచ్కన్ ఆయన వేసుకున్నారు. ఈయన చెప్తున్నారు యా సున్కర్ జమాల్ సాహబ్ पर तो मानो मानो गड़ों पानी पड़ गया. గడవ పానీ పడగయా అంటే ఇది ఒక ముహావరా అనమాట. ముహావరా అంటే ఇడియం అనమాట, జాతీయం కదా. గడవ పానీ పడినా అంటే సిగ్గుతో తల ఉంచుకోవడం అనమాట, చాలా సిగ్గుపడిపోవడం అనమాట. యా సున్కర్ ఇది విని జమాల్ సాబ్ పర్ తో మానో గడం పానీ పడగయా. సో ఈ విషయం వల్ల అది అతనికి చాలా సిగ్గుపడిపోయాడనమాట. బాహర్ నికల్తే హీ బయటికి వస్తుంటంతోనే ముహ్ బనాకర్ ఉన్హోనే నసీరుద్దీన్ సే కహా. ముహ్ బనాకర్ అంటే చాలా మొహం మార్చుకుని అంటాం కదా, అదనమాట. మొహం మార్చుకుని ఉన్హోనే నసీరుద్దీన్ సే కహా అంటే మొహం ఎప్పుడు మార్చుకుంటారు? అసంతోషంగా ఉన్నప్పుడు మొహం మార్చుకుంటారు. ఏదైనా సిగ్గుపడే విషయం జరిగిన మనకి ఎవరి వల్ల ఎదురైతే వారి దగ్గర మనం మొహం మార్చుకుంటాం కదా, దాన్ని ముహ్ బనాకర్ అంటాం అనమాట. ముహ్ బనాకర్ ఉన్హోనే నసీరుద్దీన్ సే కహా, నసీరుద్దీన్తో అన్నారు ఆయన, తుమ్హారీ కేసీ అకల్ హై, నీకు అసలు ఎలాంటి బుద్ధి ఉంది, నీకు అసలు బుద్ధి ఉందా అన్నట్టు అనమాట. క్యా యహ్ బతానా జరూరీ తా కి యహ్ అచనక్ తుమారీ అచ్కన్ తుమారీ హై. ఈ ఓవర్ కోట్ జాకెట్ ఏదైతే ఉందో అది నీది అని చెప్పటం ఇప్పుడు అంత అవసరం అంటావా? తుమ్హారా పడోసీ సోచ్ రహా హోగా కి మేరే పాస్ అప్నే కపడే హై హీ నహీ. నీ యొక్క నైబరు పొరుగతను ఆలోచిస్తూ ఉండొచ్చు కి ఏమనంటే మేరే పాస్ నా దగ్గర అప్నే కపడే హై నహీ, నా దగ్గర నాకు వస్త్రాలే లేవని, క్లాత్సే లేవని, నాకు డ్రెస్లే లేవని చెప్పేసి ఆయన అనుకొని ఉండొచ్చు. నసీరుద్దీన్ నే మాఫీ మాంగతే హుయే కహా. నసీరుద్దీన్ క్షమించమని కోరుతూ అన్నాడు, గల్తీ హోగీ, మిస్టేక్ అయింది, అబ్ ఐసా నహీ కహూంగా, ఈసారి నేను అలా చెప్పను. అబ్ నసీరుద్దీన్ ఉన్హే హుస్సేన్ సాబ్ సే మిల్వానే లే గయే. ఇప్పుడైతే నసీరుద్దీన్ అతన్ని హుస్సేన్ గారితో మిల్వానే అంటే కల్పించడానికి, అంటే ఆయనతో కల్పించడానికి వెళ్ళారు. మిల్నా అంటే కలవటం, మిల్వానే అంటే కల్పించడం అనమాట, అంటే కలుసుకోవటం. హుస్సేన్ సాబ్ గారు గర్మ్ జోషి సే ఉన్కా స్వాగత్ సత్కార్ కియా. గర్మ్ జోషి అంటే వామ్ వెల్కమ్ అనమాట. చాలా గర్మ్ జోషి అంటే చాలా ఆప్యాయంగా అనమాట, చాలా ప్రేమగా ఉన్కా స్వాగత్ సత్కార్ కియా, వారిని చాలా స్వాగతించి సత్కరించారు. జబ్ జమాల్ సాబ్కే బారే మే పూచా, ఎప్పుడైతే జమాల్ సాబ్ గురించి అడిగారు తో నసీరుద్దీన్ నే కహా, అప్పుడు నసీరుద్దీన్ అన్నారు, జమాల్ గారు మేరే పురానే దోస్త్ హై, నా యొక్క పాత మిత్రులు. और इन्होंने जो అచ్కన్ పెహనీ హై, ఆయన ఏదైతే ఓవర్ కోట్ లేదా జాకెట్ ధరించారో వహ్ ఇన్కి అప్నీ హీ హై, అది ఆయనదే అని చెప్పేసి చెప్పారనమాట. జమాల్ సాబ్ ఫిర్ నారాజ్ హో గయా, జమాల్ సాబ్ గారు మళ్ళీ కోప్పడ్డారు. బాహర్ ఆకర్ బోలే, బయటకు వచ్చి అన్నారు, झूठ बोलने को किसने कहा था तुमसे,
అబద్ధం చెప్పడానికి ఎవరు నీకు చెప్పారు? అబద్ధం చెప్పని నీకు ఎవరు చెప్పారు నీకు? క్యో నసీరుద్దీన్ నే కహా, ఎందుకు అని నసీరుద్దీన్ అన్నాడు. తుమ్నే జైసా చాహా మేనే వైసీ హీ తో కహా, నువ్వు ఎలా అన్నావో ఎలాగ కోరుకున్నావో నేను అలాగే కదా నేను అన్నది అని చెప్పేసి అన్నాడు. పోషక్ కి బాత్ కహే బినా కామ్ నహీ చల్తా క్యా, డ్రెస్ గురించి మాట్లాడటం కాకుండా మరి పని జరగదా ఏంటి అని చెప్పేసి అనమాట. పోషక్ కి బాత్, డ్రెస్ గురించిన విషయం, కహే బినా అంటే చెప్పకుండా, కామ్ నహీ చల్తా క్యా పని నడవదా ఏంటి, ఉస్కే బారే మే దాని విషయంలో నా కహనా హీ అచ్చా హై, ఏమి మాట్లాడకుండా ఉండటమే మంచిది. జమాల్ సాబ్నే సమజాయా అని జమాల్ సాబ్ అతనికి అర్థమయ్యేలా చెప్పారు. జమాల్ సాబ్కో లేకర్ నసీరుద్దీన్ ఆగే పడే, జమాల్ గారిని తీసుకుని నసీరుద్దీన్ ఇంకా ముందుకు వెళ్ళారు. తబీ ఏక్ అన్ని పడోసి మిల్ గయే, అప్పుడే మరో ఒక నైబర్ కలిశారు. నసీరుద్దీన్ నే జమాల్ సాబ్ కా పరిచయ్ ఉన్సే కరవాయా, నసీరుద్దీన్ జమాల్ గారి యొక్క పరిచయం అతనితో చేశారు. కరవాయా అంటే చేయించారు అని, కర్ణ అంటే చేయడం, కరవాయా అంటే చేయించడం. మే ఆప్కా పరిచయ్ అప్నే పురానే దోస్త్ సే కర్వా దూं, నేను మే ఆప్కా పరిచయ్ అప్నే పురానే దోస్త్ సే కర్వా దూं, నేను మీతో పరిచయం నా యొక్క పురాణా దోస్త్ చాలా పాత మిత్రుడైన మిత్రునితో చేయనా అని చెప్పేసి అన్నారన్నమాట. యహ ఈయన గారు జమాల్ గారు, और इन्होंने जो अचकन पहनी है, ఈయన ఏదైతే ఓవర్ కోట్ ధరించారో उसके बारे में मैं चुप ही रहूं तो अच्छा है, నేను సైలెంట్గా ఉంటేనే మంచిది అని చెప్పేసి అన్నారనమాట. అంటే ఆయన చెప్పకనే ఈ యొక్క కోట్ గురించి ప్రతిసారి చెప్తానే ఉన్నారనమాట. సో ఇది అనమాట స్టోరీ. దీని యొక్క నోట్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.